మనతో పాటు పల్లె రవి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. రైట్, చెప్పండి. తెలంగాణ భవన్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు ఎమ్మెల్యే నవీన్ యాదవ్కి సంబంధించిన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఎలాంటిదంటే తెలంగాణ భవన్కి బుల్డోజర్లు పంపిస్తా, తెలంగాణ భవన్ని కూల్చేస్తా అని చెప్పేసి అనడం జరిగింది. మరోవైపు ఇంకొక మాట కూడా అనడం జరిగింది. తెలంగాణ భవన్ ఏదైతే ఇప్పుడు తెలంగాణ భవన్ అని పేరుందో ఆ తెలంగాణ భవన్ పేరు కూడా మార్చేసి బీసీ భవన్గా పెడతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? నిజంగా ప్రజలకు అవకాశం ఇచ్చారు మీకు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఓ మంచి చేసి ప్రజల మన్నను చూరగొని ఒక నాయకుడిగా నిలబడి ఎన్నుకున్న ఓటర్లకి ఈ సమాజానికి ఒక నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేయండి. సంతోషం, దానికి కోరుకున్నాం. కానీ అది విస్మరించి గెలిచిన మరుసటి రోజే వాళ్ళు చేస్తున్న మాటలు అనేది అంటే ఒక మిడిసిపడినట్టుగా ఎగిసిపడినట్టుగా మాట్లాడటం అనేది ఒక హుందాతనం లేకుండా ఉన్నది. బాధ్యతారాహిత్యంగా అంతకుముందు ఎన్నికలకు ముందు వాళ్ళ మీద నవీన్ కుమార్ యాదవ్ గారి తండ్రి అయినటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గారి మీద ఏ విమర్శలు అయితే వచ్చినాయో 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఒక రౌడీ షీటర్ కుటుంబము, రౌడీ షీటర్ ఒక ట్రాక్ అని ఉన్నదో వాటిని నిజం చేసేటట్టుగా ఉన్నదే తప్ప నిజంగా మీరు మేమన్నదే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారో కేటీఆర్ గారో లేకపోతే ఏ టీఆర్ఎస్ నాయకుడు మాట్లాడింది కాదు. చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ అని ఎవరు? మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నిండు అసెంబ్లీలో చిన్న శ్రీశైలం యాదవ్ లాంటి కరడు గట్టిన రౌడీ షీటర్ అని చెప్పేసి మాట్లాడి 25 ఏళ్ల క్రితం. సేమ్ మళ్ళీ అదే 25 ఏళ్ల తర్వాత అదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిన్న శ్రీశైలం యాదవ్ని రౌడీ షీటరు అని బైండ్ ఓవర్ చేసింది ఎన్నికలకు ముందు 15 రోజుల ముందు. మేం కాదు కదా, కేసీఆర్ గారి ప్రభుత్వం కాదు కదా, కేటీఆర్ గారి ప్రభుత్వం కాదు కదా, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే చిన్న శ్రీశైలం యాదవ్ని రౌడీ షీటర్ అని చేసి బైండ్ ఓవర్ చేసి దాన్ని తీసుకొని ఎన్నికల సమయంలో మీరే ఆ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారి మీద వ్యక్తిగతంగా విమర్శ చేసినప్పుడు మీరు రౌడీ నేరస్తుల కుటుంబము క్రిమినల్ ట్రాక్ ఉందని చెప్పేసి చెప్పినటువంటిది. మరి ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరు మాట్లాడిన దానికి కౌంటర్గా ఒక రౌడీ షీటర్ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం అంటే బాధపడ్డారు కదా మీరు చిన్న శ్రీశైలం యాదవ్ గారు. మరి మీరు ఎన్నికలు అయిపోయినాక ఎట్లా ప్రవర్తించాలి? హుందాతనం ఉండాలి కదా. మీరు ఒక పెద్ద మనిషి కదా, వయసులో కూడా పెద్దవాళ్ళు కదా, ఒక గౌరవంగా హుందాగా వ్యవహరించాలి. నేను కూడా ఒక బీసీ బిడ్డ, నవీన్ కుమార్ యాదవ్ ఒక బీసీ బిడ్డ. కానీ మీరు ఒక హుందాగా వ్యవహరించి ఎన్నికల సమయంలో మా కుటుంబం పట్ల వచ్చినటువంటి ప్రచారం రౌడీ షీటర్ కుటుంబం అనేటటువంటి ప్రచారం తప్పు అని మీ ప్రవర్తనలో కానీ మీ వ్యవహార శైలి ద్వారా కానీ ప్రజల్లోకి సమాజానికి మీరు మెప్పించుకోవాలి. కానీ అది మరచిపోయి మీరు చేసిన పని ఏంటంటే ఫలితం వచ్చిన మరుక్షణమే దేశంలో ఎవరు కూడా చేయనటువంటి ఒక జుగుత్సాకరమైనటువంటి బాధ్యతారహితమైనటువంటి పని చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఎన్నికల గుర్తైనటువంటి కారు గుర్తుని బుల్డోజర్కు పెట్టి గుంజుకుపోయేటటువంటి చేస్తుంది. ఎవరైనా చేస్తారా? ఒక విజ్ఞత ఎవరు దాన్ని రౌడీజం కాకపోతే, గుండాయిజం కాకపోతే, దౌర్జన్యం కాకపోతే, అరాచకం కాకపోతే ఏమంటారు? అదైపోయింది. మరుసటి రోజే మళ్ళీ ఏం మాట్లాడినారు? చిన్న శ్రీశైలం యాదవ్ గారు మాట్లాడింది ఏంది? తెలంగాణ భవను అరాచకము, బుల్డోజర్లు, దాన్ని బుల్డోజర్ తీసుకుపోయి అది చేస్తా, దానికి మీరు అన్నట్టు బీసీ భవన్ పేరు చేస్తా, అది చేస్తా అని చెప్పింది. చిన్న శ్రీశైలం యాదవ్ గారికి కానీ సోదరులు నవీన్ కుమార్ యాదవ్ గారికి కానీ నా విజ్ఞప్తి ఏంటంటే మీకు మీ బుల్డోజర్కి అంత ధైర్యం ఉంటే, అంత శక్తి ఉంటే చక్కగా అక్రమంగా నిర్మాణం చేసినటువంటి మీరు చెప్తున్నటువంటిదే మీ ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి గారి భవనం మీ నియోజకవర్గం పక్కనే ఉన్నటువంటి దుర్గం చెరువులో ఉన్నది. పోయి దాన్ని కూల్చండి ఫస్ట్. తర్వాత మీ మంత్రులకి అంత హైడ్రా మీ బుల్డోజర్ పోయేది ఉంది కదా, మీ మంత్రులు ఆల్రెడీ ఇదివరకే పేర్లు కూడా చెప్పినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహేందర్ రెడ్డి, వివేక్ గారు, ఇంకా 10 పేర్లు చెప్పినాం. వాళ్ళందరూ మీ బుల్డోజర్ తీసుకుపోయి కూల్చండి. ఈ తెలంగాణ భవన్ అనేది తెలంగాణ ప్రజలకు ఒక
రక్షణ కవచం, ఒక ఒక పెద్ద దిక్కులాగా, ఒక శ్రీరామ రక్షలాగా ఉన్నటువంటిది ఇది భవనం. వాళ్ళ కాదు, తెలంగాణ ప్రజలని అణిచివేస్తూ, తెలంగాణ ప్రజలని కించపరుస్తూ, ఇటు హైదరాబాద్లో కూడా తెలంగాణ ప్రజలకు ఒక స్థానం లేకుండా, తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ఒక స్థానం లేని సమయంలోనే ఒక స్థావరంలాగా నిలబడి, ఒక పెద్ద దిక్కులాగా నిలబడి తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిటారుగా నిలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి భవనం ఇది, కేంద్రం ఇది, తెలంగాణ భవన్. ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ, దాని నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజలకు ఒక పెద్ద దిక్కులాగా, ఒక వెన్నుదన్నులాగా, ఒక రక్షణ కోటలాగా, రక్షణ కవచంలాగా ఉన్నటువంటి తెలంగాణ భవన్ని కూలుస్తామంటే మీరు ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో, ఎవరి ప్రయోజనాలు దాగినయో దాని వెనక, మీ వెనక ఆ మాటలు మాట్లాడించే దాని వెనక ఎవరున్నారో తప్పనిసరిగా తెలంగాణ సమాజం అంత గొడ్డెం పోలే, తప్పనిసరిగా తెలంగాణ సమాజానికి తెలుసు. దయచేసి మళ్ళొక్కసారి నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, సరే తెలంగాణ భవన్ దాకా వచ్చినప్పుడు రండి, ఆ శక్తి మాకు కూడా ఉంది. తెలంగాణ భవనే కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీనే వద్దు ఉండకూడదనుకొని, దీన్ని భూస్థాపితం చేద్దామనుకొని, రాజకీయంగా దీన్ని గొంతు బిసుకుదామనుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఎక్కడ కొట్టుకపోయినరో, ఎక్కడ ఉన్నారో, ఇవాళ ఎవరెవరు ఎక్కడెక్కడెక్కడ గిలగిలలాడుతున్నారో వాళ్ళ చేతగాక చేవజచ్చి మీలాంటి వాళ్ళతోటి ఇవన్నీ మాట్లాడిస్తున్నారు. తెలుసు, మాకు తెలుసు. అటువంటిది ఇవాళ మీరు దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే, ఒక విజ్ఞతతోటి, ఒక పెద్ద మనిషిలాగా, ఒక బీసీ బిడ్డ కాబట్టి ఒక 4 కాలాల పాటు నాయకుడిగా నిలబడే ప్రయత్నం చేయండి, ఆ పని చేసుకోండి. కానీ వాళ్ళ ప్రయోజనాల కోసం, వీళ్ళ ప్రయోజనాల కోసం మీ వెనక ఉండో, పక్కనుండో చెవులు గోరికే వాళ్ళ మాటలు విని ఏది పడితే అది మాట్లాడితే మీ హుందాతనం అయిపోతుంది. మీకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు చేయి జారవిడ్చుకున్న వాళ్ళు అవుతారు, ఆగం చేసుకున్న వాళ్ళు అవుతారు. దానికి తెలంగాణ సమాజం మేమేం ఊరుకోం. బరాబర్గా తెలంగాణను సాధించినటువంటి వాళ్ళం. ఈ దేశంలో 36 పార్టీల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అక్కడి నుంచి ఎదిగి వచ్చినటువంటి నాయకత్వం కేసీఆర్ గారి తయారు చేసినటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంత పెద్ద నాయకత్వం అంత చెవజొచ్చున్నారు అనుకుంటున్నారా? అంత లేకుంటున్నారా? బరాబర్ మీరు బుల్డోజర్ వస్తుంది కదా, రండి అని చెప్పి. అరే నీ బుల్డోజర్ మేము అడ్డం పడితే మూసీ దగ్గర నుంచే పోయింది. పేదవాళ్ళ గుడిసెలు కూలుస్తుంటేనే నీ బుల్డోజర్ని అడ్డంగా ఉన్నటువంటిది టీఆర్ఎస్ పార్టీ నిలబడి వాటిని ఆడనే చూసినాం. ఇడికి వస్తారా? ఎందుకు పెద్ద మాటలు మాట్లాడడం, ఎందుకు ఎగిసిపడి, ఎందుకు మిగిసిపడి మాట్లాడటం మానుకుంటే మంచిది. మీకు ప్రజలు ఇచ్చినట్టు అవకాశాన్ని నిలబెట్టుకుంది అనుకోండి. బీసీ రైట్, మీకు బీసీ అంటున్నారు కదా, మీకంతా ఉంటే ఈ తెలంగాణ భవన్కు బీసీ అని పేరు పెట్టడం కాదు. అరే నీ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ 42 రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిందా? చేతనైతే నీ ముఖ్యమంత్రిని మెడలు వంచి ఆ రిజర్వేషన్లను ఎట్లా చేస్తారో చెయ్యి. మిస్టర్ నవీన్ కుమార్, మిస్టర్ రేవంత్, శ్రీశైలం యాదవ్, తెలంగాణ భవన్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ చిహ్నం, తెలంగాణ ప్రజల రక్షణ కవచం, తెలంగాణ ప్రజలకు పెద్ద దిక్కు, తెలంగాణకి ఎప్పటికీ శ్రీరామ రక్ష ఇది తెలంగాణ భవన్. ఇటువంటి వాళ్ళు ఎంతోమంది, నేను అనొద్దు కానీ చాలామంది పెద్ద మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు కూడా మట్టిలో కొట్టుకపోయినారు. తెలంగాణ పార్టీని, తెలంగాణ భవన్ని ఏదో చేయాలనుకున్నటువంటి వాళ్ళు మట్టిలో కొట్టుకపోయినారు కానీ దీని ఒక ఇటుక ముక్కను కూడా పీకలేదు.